ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ తో ఎఫెక్ట్ తో తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాయి దేశీయ స్టాక్ మార్కెట్లు. ఇంట్రాడేలోని 4206 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి సమీపంలోకి వెళ్ళింది. అలాగే నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 1353 పాయింట్లకు పైగా పెరిగింది. అయితే హైయర్ లెవెల్స్ లో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్స్ దిగారు. ఇక అయినప్పటికీ సెన్సెక్స్ నిఫ్టీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక ప్రస్తుతం 2150 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 670 పాయింట్ల లాభంతో నిఫ్టీ ట్రేడ్ అవుతున్నాయి. ఐటీ, ఆటో, బ్యాంకింగ్ షేర్లు మన మార్కెట్లను లీడ్ చేస్తున్నాయి. ఇక ట్రేడ్ డీల్ ఎఫెక్ట్ తో ఇవాళ అదానీ గ్రూప్ షేర్లకు బూస్టింగ్ ఇచ్చింది. ముఖ్యంగా అదానీ ఎంటర్ప్రైజెస్ 10%, అదానీ పోర్ట్స్ 7.5% లాభంతో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. మిగిలిన షేర్స్ తో జియో ఫైనాన్షియల్, బజాజ్ ఫైనాన్స్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ 5% పైగా లాభాలతో కొనసాగుతున్నాయి. అలాగే ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఐటీసీ, నెస్లే, నిఫ్టీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. ఇక మరోవైపు ఇవాళ చిన్న షేర్ల తలరాత మాత్రం మారలేదు. ఇక బిఎస్సి స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు భారీ కరెక్షన్స్ కు గురవుతున్నాయి. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఎఫెక్ట్ తో తగ్గేదేలా అంటూ కూడా దూసుకుపోతున్నాయి దేశీయ స్టాక్ మార్కెట్లు. అమెరికా భారత్ ట్రేడ్ డీల్ తో స్టాక్ మార్కెట్లకు బూస్ట్ వచ్చింది. భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి దేశీయ స్టాక్ మార్కెట్స్ అన్ని కూడాను. ఇక ఇంట్రాడేలో 4206 పాయింట్లు లాభపడినటువంటి సెన్సెక్స్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి సమీపంలోకి వెళ్లడం జరిగింది. అలాగే నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 1353 పాయింట్లకు పైగా పెరిగింది. అయితే హైయర్ లెవెల్స్ లో మొత్తం ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ దిగారు. అయినప్పటికీ సెన్సెక్స్, నిఫ్టీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మార్కెట్ అనలిస్ట్ క్రాంతి బతన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. క్రాంతి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మాధవి గారు. క్రాంతి గారు, క్రాంతి గారు, ఇప్పుడు మనం చూస్తున్నాం భారత్ అమెరికా ట్రేడ్ డీల్ ఎఫెక్ట్ తో స్టాక్ మార్కెట్ బూస్ట్ అందించుకుంటే ఇంకా అంటే అంతర్జాతీయంగా సిచ్యువేషన్స్ కూడా మారుతూ ఉన్నాయి. సో ఇంకా ఏ అంశాలు దీన్ని ఈ ట్రేడ్ ని కొనసాగించడానికి దోహదపడుతున్నాయండి? ప్రధానంగా మనం చూసినట్లయితే చాలా కాలంగా వెయిట్ చేస్తున్నటువంటి ట్రేడ్ డీల్ ఫైనల్ గా లాస్ట్ నైట్ ఒక కంక్లూజన్ అయితే ఇచ్చారు. ఫైనల్ డ్రాఫ్ట్ అనేది ఇంకా చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఓవరాల్ గా అయితే ఇది మార్కెట్స్ కి ఒక చాలా పాజిటివ్ ఇండికేషన్ అన్నమాట. మనకి ఈ ఇండియా యుఎస్ బయలాటరల్ ట్రేడ్ రిలేషన్స్ లాస్ట్ 6 months నుంచి కనుక చూస్తే చాలా ఆల్ టైమ్ లో లెవెల్ కి రిలేషన్స్ రావటం చూసాము. అందుకే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ గా ఇండియన్ మార్కెట్స్ నుంచి ఎగ్జిట్ అవడం కూడా మనం చూడటం జరిగింది. కానీ ఎప్పుడైతే ఈ అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినటువంటి ఈ ట్రేడ్ డీల్ ఫైనల్ అవుట్కమ్ అనేది మార్కెట్స్ కి ఒక పాజిటివ్ ఇండికేషన్ ఇచ్చింది. అంతేకాకుండా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ గత కొంతకాలంగా ఇండియా మీద కొంచెం నెగిటివ్ గా ఉన్నారు. ఎందుకంటే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ గనక రాకుండా ఉంటే గనక అదొక నెగిటివ్ ఇండికేటర్ కింద ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కి ఉండటం జరిగింది. ఈ ట్రేడ్ డీల్ కంప్లీట్ అవడంతో ఒక పాజిటివ్ ఇండికేషన్ అనేది రావడంతో మార్కెట్స్ లో ఈ రోజు కంప్లీట్ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది మనం చూస్తున్నాం. సెక్టర్ స్పెసిఫిక్ గా చూసినట్లయితే ఏదైతే ఆటోస్ కానీ, లేకపోతే టెక్స్టైల్స్, అంతేకాకుండా ఆక్వా కల్చర్, మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే చాలా వరకు ఆక్వా కల్చర్ ఎక్స్పోర్ట్స్ కూడా యుఎస్ మార్కెట్స్ కి వెళ్ళటం ఉంది. వీటన్నిటి మీద ఏదైతే ట్రేడ్ టారిఫ్ 50% విధించారో అది ప్రస్తుతం 18% తగ్గించడం అనేది చాలా పాజిటివ్ మూవ్ కింద ప్రస్తుతం చూడాలి. అందుకే మార్కెట్స్ ఒక పాజిటివ్ మోడ్ లో ఈ రోజు నిఫ్టీ మార్నింగ్ ట్రేడ్ లో ఆల్ టైమ్ హై లెవెల్ కి వెళ్ళడం కూడా మనం చూడటం జరిగింది. రీజన్ ఎందువల్ల అనుకుంటారండి? ఒకటి, యుఎస్ లో ఉన్నటువంటి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కానీ, లేకపోతే ఇండియన్ ఇన్వెస్టర్స్ కానీ యుఎస్ మార్కెట్స్, యుఎస్ ట్రేడ్ డీల్ అనేది చాలా ఇంపార్టెంట్ అంశం కింద చూస్తున్నారు. నెక్స్ట్ ఇది ఒక పాజిటివ్ ఇండికేటర్ కింద వెళ్ళటంతో ప్రస్తుతం బయింగ్ ఇంట్రెస్ట్ అనేది మార్కెట్ లో ఉండటం మనం చూస్తున్నాం. ఓకే, మరి ఈ టైంలో ఎలాంటి వ్యూహంతో వెళ్ళాలంటారండి ఇన్వెస్టర్స్? ఒకటి, ఇన్వెస్టర్స్ ఈ లాస్ట్ 2-3 months కానీ, లాస్ట్ 15 days నుంచి కానీ మార్కెట్స్ మూవ్ గానే చూసినట్లయితే మార్కెట్స్ అత్యుత్సాహం చూపిస్తుంది. మళ్ళీ
నిరుత్సాహం కూడా చూపిస్తుంది. మనం 2 days బ్యాక్ బడ్జెట్ డే రోజు సండే మార్కెట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఏదైతే బడ్జెట్ లో కొంచెం డిసప్పాయింట్మెంట్స్ ఉండటంతో మార్కెట్స్ ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ పట్టడం చూస్తున్నాం. ఈ రోజు మనం చూసినట్లయితే ఒక ట్రేడ్ డీల్ రావడంతో 2 days మళ్ళీ విత్ ఇన్ 48 hours లో మార్కెట్స్ మళ్ళీ బాగా పెరగటం మనం చూస్తున్నాం. సో ఇన్వెస్టర్స్, ఈక్విటీ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ ఇటువంటి ఒడిదుడుకులకి ప్రిపేర్డ్ గానే ఉండాలి. నెక్స్ట్ ప్రతి డిప్ లో ఇండియన్ మార్కెట్స్ లో కనుక ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో ప్రతి డిప్ లో బై చేసినట్లయితే మార్కెట్స్ లాంగ్ టర్మ్ లో పాజిటివ్ గా ఉంటాయి, షార్ట్ టర్మ్ లో ఒడిదుడుకులు ఉంటాయి. సో ఆ డిప్స్ లో బై చేస్తూ ఉంటే కనుక లాంగ్ టర్మ్ లో ఇండియన్ మార్కెట్ నుంచి మంచి వెల్త్ క్రియేషన్ అనేది చేయడానికి చక్కటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆల్ టైమ్ హైక్ వైపుగా వెళ్తూ ఉన్నాయి. సెన్సెక్స్ మనం చూడొచ్చు 2000 పైన కూడా ఉంది, అలాగే నిఫ్టీ కూడా 670 వరకు ఉంది. సో ఈ లెవెల్స్ ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంటుందండి? లాస్ట్ టైం ఈ రోజు మార్కెట్ కనుక చూసినట్టయితే ఆల్ టైమ్ హై లెవెల్ ని నిలదొక్కుకోలేకపోయింది. కొంచెం సెల్లింగ్ అనేది మనం చూస్తున్నాం. సో ట్రేడ్ డీల్ ప్రస్తుతం ఒక ఇంపార్టెంట్ ఘట్టం అనేది మార్కెట్ లో కంప్లీట్ అయింది. ఇక్కడి నుంచి కంపెనీస్ యొక్క రిజల్ట్స్, ఎర్నింగ్స్ కనుక బాగా ఉంటే కనుక డెఫినెట్ గా మార్కెట్స్ ఇక్కడి నుంచి ఒక పాజిటివ్ దిశగానే వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓవరాల్ గా అయితే ప్రస్తుతం మార్కెట్ లో ఉన్నటువంటి ఒక బేర్ గ్రిప్ అనేది, అంటే ఒక నెగిటివ్ సెంటిమెంట్ అనేది ప్రస్తుతానికైతే మార్కెట్ లో నుంచి వెళ్ళిపోయింది. నిన్న జస్ట్ 2 days బ్యాక్ కూడా ప్రతి ఒక్కళ్ళు మార్కెట్ లో బడ్జెట్ చూసిన తర్వాత ఇంకా మార్కెట్స్ 24,000 లెవెల్ కి నిఫ్టీకి వెళ్ళిపోవచ్చు అనుకున్న సమయంలో ఈ ట్రేడ్ డీల్ అనేది మార్కెట్స్ కి చాలా పాజిటివిటీ తీసుకొచ్చింది. మార్కెట్స్ ని 25,000 పైగా 26,000 చేరువుగా మార్కెట్స్ ఈ రోజు నిలబడటానికి ఒక ప్రధానంగా దోహదపడింది. ఇక్కడ నుంచి మార్కెట్ ఒక పాజిటివ్ డైరెక్షన్ లోనే వెళ్ళటానికి అయితే క్లియర్ కట్ అవకాశాలు ఉన్నాయి. కానీ ఏంటంటే జియో పొలిటికల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా మార్కెట్స్ మీద ఒక వాలటాలిటీ క్రియేట్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సో అంటే అట్ దిస్ పాయింట్ మనం ఈ రోజు మాట్లాడుతూ ఆల్ టైమ్ హైక్ కూడా వెళ్ళడం జరుగుతుంది కదా. అట్ దిస్ పాయింట్ మీ ఒపీనియన్ ఏంటండి? ఏ స్టాక్స్ కొనుగోలు చేస్తే బాగుంటుందని? అంటే ప్రస్తుతానికైతే ఏదైతే కంపెనీస్ ఇన్వెస్టర్స్ కనుక హై రిస్క్ అప్టైట్ ఉంటే కనుక ఈ ఆక్వా రంగంలో కానీ లేకపోతే టెక్స్టైల్ రంగంలో ఉన్నటువంటి స్టాక్స్ బాగా లాస్ట్ 6-7 months లో బాగా కరెక్ట్ అవడం చూసాం. ఈ స్టాక్స్ అంతేకాకుండా ఆటో ఎక్స్పోర్ట్ కంపెనీస్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ రిలేటెడ్ కంపెనీస్ కూడా లాస్ట్ 6 months లో బాగా కరెక్ట్ అవడం మనం చూస్తున్నాం. ఏదైతే ఈ ట్రేడ్ డీల్ తో ఒక పాజిటివిటీ వచ్చి ప్రస్తుతం ఆ స్టాక్స్ పైకి వెళ్తూ ఉన్నాయి. ఒక లార్జ్ క్యాప్ స్టాక్స్ లాంటి L&T, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ కూడా ఈ ట్రేడ్ డీల్ అనేది చాలా పాజిటివ్. ఎవరైతే లార్జ్ క్యాప్ స్టాక్స్ కావాలంటారో నేను చెప్పినటువంటి ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ రిలయన్స్ కానీ L&T లాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏదైతే సెక్టర్స్ చెప్పానో అటువంటి సెక్టర్స్ లో ఒక పాజిటివిటీ అనేది ప్రస్తుతానికి ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ అనాలిసిస్ అండ్ సజెషన్స్. క్రాంతి గారు.